ఒకవేళ మీ సామ్సంగ్ మొబైల్ ఫోన్‌లో మీరు గనక బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ నోటీస్ చేస్తున్నారంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను బ్యాటరీ ప్రొటెక్షన్ అనే ఆప్షన్. ఇది సామ్సంగ్ లేటెస్ట్ మొబైల్స్ అన్నిట్లో కూడా అయితే ఉంది. ఈ ఫీచర్ వల్ల యూజ్ ఏంటి అంటే మీ మొబైల్‌ని ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఈ ఆప్షన్ వచ్చేసి 100% ఛార్జ్ అవ్వకుండా చూస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే లాంగ్ టర్మ్ అంటే కొన్ని సంవత్సరాల పాటు మీరు మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారంటే మీ బ్యాటరీ చాలా హెల్తీగా అయితే ఉంటుంది. ఎటువంటి డ్రైనింగ్ ఇష్యూస్ లేకుండా. ఇది ఇన్‌బిల్ట్ ఫీచర్ అనమాట. మీరేం మళ్ళీ సెపరేట్‌గా అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. దీనికోసం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి మీ సామ్సంగ్ మొబైల్ ఫోన్‌లో. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు బ్యాటరీ ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాటరీ ప్రొటెక్షన్ ఆప్షన్ ఉంది. దీన్ని అయితే క్లిక్ చేసి ఎనేబుల్ అయితే చేయండి. ఎనేబుల్ చేస్తే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బేసిక్. ఇదేంటంటే మొబైల్ ఫోన్‌ని 100% వరకు అయితే ఛార్జ్ చేస్తుంది కంపల్సరీగా. కానీ 100% తర్వాత ఛార్జింగ్ అయితే కట్ ఆఫ్ అయితే అయిపోతుంది. అంటే కంటిన్యూస్‌గా ఛార్జ్ అయితే అవ్వదు. వన్స్ ఆ బ్యాటరీ అనేది మళ్ళీ 95%కి డ్రాప్ అయింది అంటే అప్పుడు మళ్ళీ రీఛార్జింగ్ అయితే అవుతుంది 100% వరకు. ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక సెకండ్ ఆప్షన్ వచ్చేసి అడాప్టివ్. ఇదేంటంటే బ్యాటరీ 80% వరకు చాలా ఫాస్ట్‌గా అయితే ఛార్జ్ అవుతుంది. ఇక రిమైనింగ్ 20% అనేది మీరు ఎప్పుడైతే నిద్ర లేస్తున్నారో ఆ టైంలో అయితే ఇదైతే ఛార్జ్ అవుతుంది. ఈ నిద్ర లేస్తున్న టైం అనేది ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే మీరు మొబైల్ ఫోన్‌ని నైట్ అంటే ఎక్కువ టైం యూజ్ చేయకుండా ఉంటారు చూసారా? ఆ ప్యాటర్న్స్‌ని అంతా అబ్జర్వ్ చేసుకొని చెక్ చేస్తుంది. అసలు మీరు ఆ టైంలో మొబైల్ యూజ్ చేస్తారా లేదా అని. కొన్ని డేస్ కొన్ని సార్లు అంటే కొన్ని వారాలు కూడా అయితే టైం తీసుకుంటుంది ఇది కరెక్ట్‌గా కాలిబ్రేట్ అవ్వడానికి. ఇక ఫైనల్‌గా థర్డ్ ఆప్షన్ వచ్చేసి మాక్సిమం. ఇదే నేను యూజ్ చేస్తున్న ఆప్షన్ అండ్ మీ అందరికి కూడా యూజ్ చేయమని చెప్తాను. ఇదేంటంటే కరెక్ట్‌గా 80 అంటే 80, 90 అంటే 90 ఆ విధంగా అయితే ఛార్జింగ్ కట్ ఆఫ్ అయితే చేస్తుంది. తర్వాత ఛార్జింగ్ అయితే ఎక్కదు. ఇకపోతే మీరు ఇక్కడ బాటమ్‌లో స్లైడర్ కూడా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఈ స్లైడర్ ద్వారా మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. 80 85 90 95 అని. నేనైతే 85% లేదా 90% ఆ విధంగా సెట్ చేస్తూ ఉంటాను ఛార్జింగ్ అనేది. మీరు ఇంకా కావాలి అనుకున్నట్లయితే 95% కూడా అయితే సెట్ చేసుకోవచ్చు. ఇంకోటేంటంటే మీరు ఈ మొబైల్ ఫోన్ అనే కాదు ఏ ఐటెమ్ అయినా సరే బ్యాటరీతో రన్ అయ్యేటివి 100% ఛార్జ్ చేస్తున్నారంటే ఆ యొక్క బ్యాటరీ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. అంటే లాంగ్ టర్మ్ వరకు అది సర్వైవ్ అయితే అవ్వలేదు. చాలా త్వరగా అయితే దాని హెల్త్ పాడైపోతుంది. అందుకే 100% వరకు ఛార్జ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వీక్లీ 1 టైమ్ లేకుంటే 2 వీక్స్ ఒకసారి అట్లా చేసినా కూడా ఓకే. ఎందుకంటే బ్యాటరీ కాలిబ్రేట్ అవుతుందన్నమాట 100% వరకు. ఆ విధంగా ఓకే. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ మీరు ప్రతి ఒక్కసారి ఛార్జ్ చేస్తున్నప్పుడు 100% మాత్రం చేయకండి. సో అదనమాట గైస్ ఓవరాల్‌గా ఈ వీడియో. ఈ ఆప్షన్ యూజ్ చేయండి. మీకే తెలుస్తుంది డిఫరెన్స్ అనేది మీ సామ్సంగ్ మొబైల్ ఫోన్ బ్యాటరీలో.